Everyone, 10, 9, ఏంటి వెనక టైర్ అయిపోయింది అంట. 8, 7, 6, 5, 4, 3, సౌండ్ ఆగద్దు. ఓకే, హియర్ వి గో. 1, make some noise, make some noise, make some noise, make some noise. Hey, 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 hey. Wow, such beautiful memories to us. This is so amazing. With these colorful balloons, we are exploring the joy of learning. Good morning everyone. Friends here. ఫిట్నెస్ మన ఫిట్గా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండడమే ఫిట్గా ఉండడం అనేది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. దాన్ని మించింది ఏది లేదు కాబట్టి ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు కొంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ మిగతా మెయింటెనెన్స్ అన్నీ బాగా చూసుకుంటుంటారు. ఇండ్లు బాగా మెయింటైన్ చేస్తుంటారు, వాళ్ళ వెహికల్స్ కార్లు మెయింటైన్ చేస్తుంటారు, పీరియాడికల్గా వాటిని ఇప్పుడు సర్వీసింగ్ చేయించాలి, ఇవన్నీ కేర్ తీసుకుంటుంటారు. కానీ మన బాడీ గురించి, మన ఆరోగ్యం గురించి మనం ప్రాపర్గా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మర్చిపోతుంటారు. సో ఒకప్పుడు అంటే కేవలం వాకింగ్ ఒకటే సరిపోయేది, లేకపోతే జిమ్లకు పోయేవాళ్ళు. ఇప్పుడు జుమ్మా డ్యాన్సులు అంటారు, యోగా అంటారు, ఇట్లా రకరకాల కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరము మన దైనందిన జీవితంలో ప్రతిరోజు ఖచ్చితంగా ఒక 1 అవర్ మినిమం మన యొక్క బాడీ యొక్క ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్నట్టుగా స్పెండ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. దాని ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి నానుడి ఏదైతే మన పెద్దలు చెప్తున్నారో దాన్ని నిజం చేసిన వాళ్ళు అవుతాము. ప్రజల్లో ఆ అవేర్నెస్ పెంచడానికి మన ఐడిపిఎస్ స్కూల్ ద్వారా ఈ ఈవెంట్ను మనం నిర్వహించడం జరుగుతుంది. మన ఐడిపిఎస్ స్కూల్లో మొదటి నుంచి కూడా మనం ఎప్పుడు కూడా యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్కు ప్రయారిటీ ఇస్తూ వస్తున్నాము. కేవలం చదువుకో అంటే పిల్లలకి ఎవరికి ఇంట్రెస్ట్ కలగదు ఎప్పుడు కూడా. అలాగే అలా కాకుండా ఒక యాక్టివిటీ ద్వారా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ప్రతి దాంట్లో ఆ యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ ద్వారా లెర్నింగ్ బై డూయింగ్ అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ను మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉండడం ద్వారా పిల్లల్లో ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ధైర్యంగా ఏ పనిని అప్పగించినా ధైర్యంగా చేయగలుగుతున్నారు.
వాళ్ళలో క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది, ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది. వీటన్నిటి ద్వారా జీవితంలో ఎప్పుడైనా ముందుకు పోవాలంటే ఆత్మవిశ్వాసము, ఏదైనా సరే క్రియేటివిటీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వాటన్నిటినీ ముందుకు తీసుకెళ్లే ధ్యేయంగా మనము మన ఐడిపి స్కూల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో భాగంగానే సోషల్ సర్వీస్లో భాగంగా ఈరోజు ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ, మెనీ ఆఫ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ and I'm very happy. I would like to thank our Municipal Commissioner Garu for giving permission here to conduct this program, and I personally thank RCB College Principal Dr. Ravishankar Garu and their team and the RCB students for involving here, and our parents, our students, many of town lo unnatuvanti మిగతా మిత్రులు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో మనం 10 సంవత్సరాల కిందట పైకి రన్ ఒకటి గ్రాండ్గా చేయడం జరిగింది. దాదాపు 10,000 మంది రోడ్ల మీద పైకి రన్ చేశారు, 5 కిలోమీటర్స్ రన్ చేశారు. మళ్ళీ త్వరలో అలాంటి కార్యక్రమాన్ని ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరి యొక్క ఆరోగ్యం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో మనం ముందుకెళ్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ గ్రేట్ సక్సెస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. మీ అందరి ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇదైంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, గుడ్ మార్నింగ్. సో F3 కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి గుడ్ మార్నింగ్ చెప్తూ, సో మనం ఒక మంచి కార్యక్రమంతో ఈరోజు ముందుకు వచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళకి, CBIT యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు మనకు ఆధునిక జీవన శైలిలో మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన ఎంప్లాయ్మెంట్ విధానాలు కానీ గతంతో పోలిస్తే చాలా మారిపోయాయి. గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో గ్రైండర్లు, మిక్సీలు లేవు. ఇంట్లో ఆడవాళ్ళే నీట్గా రోలు ఎక్సర్సైజ్ అయ్యేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో అటువంటివి లేకుండా అన్ని గ్రైండర్లు, మిక్సర్లు, ఫుడ్ హ్యాబిట్స్ కూడా పూర్తిగా రెడీమేడ్ ఫుడ్స్ రావడం, ఫుడ్ కల్తీ రావడం, వీటి వల్ల మనం తీసుకునే ఇంటేక్ కానీ లేకపోతే మనం చేసే పని విధానంలో వచ్చిన మార్పుల వల్ల పూర్తిగా చిన్న వయసులోనే అనేక రకాల అనారోగ్యానికి గురి కావడం జరుగుతూ ఉంది. సో దీని మీద ఒక అవేర్నెస్ కల్పిస్తూ, పిల్లల్లో దీని మీద చైల్డ్హుడ్ నుంచే వాళ్ళలో ఒక మంచి పరివర్తన తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా కాలేజీ, స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ, సో థ్యాంక్ యూ ఆల్.